పార్టీకి వెళ్తలేనురా, కీర్తిని కలవడానికి పోతున్నా. ఆడమ్మయ్యా రే కీర్తి కాల్ చేసిందిరా, ఎవరో ఫాలో అవుతున్నాడని చెప్పింది. కట్ చేసింది, మరీ కాల్ బ్యాక్ చేస్తే పిక్ చేస్తలేదురా. ఈ రూట్లో నాదే లాస్ట్ ఆటో, నేను వెళ్తే ఆటోలు కూడా రావు. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. రేపు చెప్తా. ఏంట్రా అంత టెన్షన్గా ఉన్నావు? రే కీర్తికి ఎలాగైనా ప్రపోజ్ చేశాలరా, తను ఈరోజు వెళ్ళిపోతుంది. దానికోసమే కొంచెం టెన్షన్గా ఉంది. దానికి టెన్షన్ ఎందుకు? సూటిగా కళ్ళలో చూసి చెప్పే. రే తన కళలకు చూస్తే మర్చిపోతున్నారా, అదే కదా నా ప్రాబ్లం. అయితే వేరే చూడు. రే డబుల్ మీనింగ్లా చూడకు, దాని పక్కకి చూడమని నా అర్థం. సరే ఇదంతా కదా, ప్రాక్టీస్ చేస్తా. ఇప్పుడు నువ్వే కీర్తి అంటే అనుకోరా. నేను ఇప్పుడు నీకు ప్రపోజ్ చేస్తాను, ఎలా ఉందో చెప్పు. ఐ లవ్ యూ కీర్తి. ఛీ, నీకు అక్క చెల్లేరా? ఆడపిల్లలంటే ఆడబొమ్మలు అనుకున్నావరా? బ్లడీ రాస్కెల్. మామా నువ్వు కొంచెమైనా సీరియస్గా ఉన్నావరా? ఇది నా లవ్ మ్యాటర్ రా. నేను సీరియస్ కాదు, నువ్వు సీరియస్గా ఉండు. ఇలా రొటీన్గా చెప్తే తను ఇలానే చెప్తుంది. మరి ఎలా చెప్పను రా? నా మాట విని ఆ టైంలో నీకేమనిపిస్తే అది చెప్పే. ఫాలో ద ఫ్లోరా. అంతే అంటావా? అంతే. పద వెళ్దాం. పద 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 కుమేద పద. ఎప్పుడు నీ పనులు వేసుకుని తిరుగుతావా? ఏ ఈడు పనోడు కాదు, నా ఫ్రెండ్. మరి అవతారమేంటి ఇలా ఉంది? సార్ అడిగేంత టైం ఇవ్వలేండి. నువ్వు ఊరుకోరా, మా వాడికి ఎప్పుడు ఇలా ఫ్రీగా ఉండడం అంటే ఇష్టం అనమాట. మరి ఇంత చండాలంగానా? మళ్ళీ ఇన్సల్ట్. ఊరుకోరా. దీనమ్మ సారీ కూడా చెప్పట్లేదురా. నేను చెప్తాలేరా సారీ. పోరా కీర్తి, మనం వెళ్దామా? ఒక సెకండ్లో కోపం, మళ్ళీ ప్రేమ. ఏం నటిస్తున్నావురా? ఇలాంటి యాక్టింగ్ స్కిల్స్తో రోడ్ మీద ఎందుకు పర్ఫార్మెన్స్ చేస్తావు? చల్లగా ఉండు, చల్లగా ఉండు. మనం వెళ్దామా? ఎక్కడికి? బయటికి. దేనికి? ఊరికే టైంపాస్కి. వద్దు. ఎందుకు? మర్చిపోయావా, నేను ఇంకో హాఫ్ అన్ అవర్లో బెంగళూరు వెళ్ళిపోతా. ఆ కాసేపైనా అలా తిరిగి వచ్చేస్తాం. వద్దంటున్నానుగా, ఎందుకు వినో సీరియస్గా? సీరియస్ అవుతావేంటి? రాకపోతే రాకు. చెప్పాల్సింది చెప్పకుండా సొల్లేస్తున్నాడు. సారీ సారీ. నాకేమొద్దు. సారీ చెప్తున్నా కదా. నాకు అవసరం లేదు. సరే ఏం చేయను? 10 times సారీ చెప్పమంటావా? పోనీ ఏమైనా తీసుకోమంటావా? ఐస్ క్రీమ్ తింటావా? ఇప్పుడే తీసుకొని వస్తా.
కీర్తి కీర్తి ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. ఏరా చెప్పావా? లేదురా, ఇప్పుడు ఎలా అన్నా చెప్పేస్తా. నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? నేనేం చేశారా? టైం వేస్ట్ చేస్తున్నావు. కాసేపట్లో బెంగళూరు వెళ్ళిపోతుంది. వెళ్ళక చెప్పొచ్చులే అనుకుంటే అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. నువ్వు చెప్పాక నువ్వు అంటే ఏం చేస్తావు? ఏం చేయలేవు. రే, ఏదేమైనా ఈరోజు చెప్పేస్తాను రా. సూర్య, సిగరెట్ మానేమని చెప్తే మానేస్తావా? ఒక్క పఫ్. ఇంకో పఫ్. ఇదే లాస్ట్. మానేసా. ఇది మామూలుగా మానేస్తా అని చెప్పినా సరిపోయేది. అమ్మా, ఇంకా పెళ్ళేసలు పోలేదేంట్రా? 18 రూపాయలు వేస్ట్ చేసావు. పోతే పోనీరా. ఎలా రే, పోనీరా. ప్రసాదం. కీర్తి, అది ఒక మాట చెప్పాలన్నా కదా. యాక్చువల్లీ నేను ఒక విషయం చెప్దామని మర్చిపోయాను సూర్య. నాకు మా బావతో పెళ్లి ఫిక్స్ అయింది. నీతో ఎప్పుడో చెప్దామనుకున్నా కానీ నీతో ఉంటే అన్నీ మర్చిపోతా. అసలు టైమే తెలీదు. సరే సూర్య, నాకు లేట్ అవుతుంది, వెళ్తా. బాయ్. రే, నేను కీర్తి లవ్ చేస్తుందట్రా. ఇప్పుడే జోస్న కాల్ చేసి చెప్పింది. నువ్వు ప్రపోజ్ చేయకపోతే తనే నీకు చెప్దాం అనుకుందట్రా. నిజంరా? రే రే కీర్తి, కీర్తి, కీర్తి. ఏమైంది సూర్య? నిన్న ఒక మాట చెప్తాన్నా కదా, ఆ మాట చెప్తామని. ఏంటి? మనం ఒక మనిషిలో ప్రాబ్లమ్ని మాత్రమే చూస్తే మనం ఏం చేసినా కష్టంగానే ఉంటుంది. నచ్చిన వాళ్ళ కోసం ఎన్ని ఎఫర్ట్స్ చూపించినా నా వాళ్ళ కోసం అనే ఫీలింగే ఉంటుంది. నీ మీద నాకుండే ఫీలింగ్ అదే కీర్తి. నువ్వు నా దానివి, యు మైన్. అది కాదు సూర్య, నేను చెప్పే. నేను నీ దగ్గర నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కీర్తి, కానీ ఒక్క క్లారిటీ మాత్రం కావాలి. దూరంగా ఉండు అంటే ఉండిపోతాను, లేదు అంటే లైఫ్ లాంగ్ నీ చేయవద్దులను. ఇందాక నువ్వు అలా అనడానికి రీజన్ ఏమైనా అయి ఉండొచ్చు కీర్తి. నువ్వు కొంచెం టైం తీసుకో, బాగా ఆలోచించు. తొందరపడి రాంగ్ డెసిషన్ మాత్రం తీసుకో. సరే, బస్కి టైం అవుతుంది. బస్ ఎక్కాక టెక్స్ట్ చేయి.